భక్తి ముసుగులో వ్యాపారానికి తెరలేపిన గాజువాక గణపతి నిర్వాహకులకు భారీ షాక్ తగిలింది. ప్రమాదకర పరిస్థితులు, అనుమతులు లేని కార్యకలాపాలు, ఇక అధికారుల ఓపిక నశించింది. విశాఖపట్నం గాజువాకలో ఏర్పాటు చేసిన లక్ష చీరల గణపతి మండపం ఇప్పుడు తీవ్ర విమర్శల మధ్య చిక్కుకుంది. భక్తుల విశ్వాసాన్ని వ్యాపారంగా మార్చే ప్రయత్నాలు, ఇక ప్రగల్భాలు వద్దని స్పష్టంగా చెప్పారు అధికారులు. పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారైన కోటిలింగాల వినాయక విగ్రహం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అనధికారికంగా దర్శన టికెట్లు అమ్మడం, చీరలు, పార్కింగ్ రుసుముల పేరుతో భక్తులపై భారం మోపడం, ఈ వ్యవహారంపై ప్రజల నుంచి పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. మండపాన్ని పూర్తిగా పోలీస్ కంట్రోల్లోకి తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి భక్తులను బయటకు పంపిస్తున్నారు. భక్తుల భద్రతలో డొల్లతనం, చట్టాన్ని ఉల్లంఘించే నిర్వాహకుల తీరు, ఇవన్నీ చూశాక ఇక సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. దేవుడి పేరిట జరిగే ఈ కమర్షియల్ షోలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గుడి దర్శనానికి వచ్చామండి. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ అడిగారు, 25 రూపాయలు. ఎందుకు టికెట్ అని అడిగాం. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే దర్శనం చేసుకునేదానికి అయితే ఫ్రీ అండి, కుంకుమ పూజ చేసుకోవడానికి అయితే కనుక 25 రూపాయలు పే చేయాలని చెప్పారు. పద్ధతిగా ఉంది. సరే అండి, మాకు దర్శనం చాలు, కుంకుమ పూజ వద్దు, సో మమ్మల్ని వదలండి అని మేము చెప్పాం. అక్కడితో మాట పెరిగింది. మేము వదలమండి, ప్రతి ఒక్కరు కుంకుమ పూజ చేయించుకోవాల్సిందే, 25 రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పారు. సరే అండి, కుంకుమ పూజ మీరు చేస్తే ఇప్పుడు నాకు చూపించండి, చేయించుకుంటాము, లేదంటే మాత్రం మేము ఫ్రీ దర్శనంకి వెళ్తామని చెప్పాం. మాట పెరిగింది, గొడవ పెరిగింది, కొట్టడానికి కూడా వచ్చింది. 6 నుంచి 9 వరకు అయితే ఫ్రీ దర్శనం అంట. ఆ తర్వాత టైమింగ్స్ లేవట. మరి ఆ టైమింగ్స్ మీరు బోటింగ్ పెట్టాలి. టైమింగ్స్ అని మీరు మెన్షన్ చేయాలి కదా. ఏం చేయకుండా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ టికెట్ అంటే ఎలా కుదురుతుంది అని అడిగినందుకు అక్కడ ఒక సెక్యూరిటీ అమ్మాయి ఎవరో కొట్టుకుంటుంటే ఆ అమ్మాయి జెంట్స్ కొట్టుకుంటుంటే ఆ అమ్మాయి మధ్యలో దూరి ఇక్కడ ఉన్న దీనికి వాళ్ళ హస్బెండ్ మీదకి ఎగిరారు కొట్టడానికి. అది కూడా వీడియో తీసాం. ఆపావు కొట్టేశారు, డైరెక్ట్ గా కొట్టేసి జుట్టు పట్టుకొని లాగేసి అంగమంగమ్మ చేస్తారు. ఇవన్నీ స్పెట్స్ లాగేసి శుభ్రం పడేశారు. ఆ లేడీ కాలుతో తనడం కూడా చేసింది అమ్మాయి. మొత్తం ఒక యూనియన్ డబ్బులు డబ్బులు డబ్బులు, దేనికి డబ్బులు? మా హస్బెండ్ ఫోన్ తీసుకుని ఫోన్ మండపంలో తీసుకుంటే ఒక చిన్న ఫోన్ ఇచ్చారు. ఇప్పుడు సిఐ గారు వీళ్ళు వచ్చారు కదా, ఎస్ఐ గారు ఇప్పుడు తెచ్చిచ్చారు. వాళ్ళు వీళ్ళు కూడా ఫోన్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తీసుకొని వెళ్ళారు. మరి ఆ ఫోన్ ఇస్తే ఆ పాపకు తగిలిన తలకి లోపల దర్శనం దగ్గర ఉన్నది పాప. ఆ పాపకు తగిలితే చిన్న పాప, రక్తం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు పాపని. చాలా దౌర్జన్యం. ఇప్పుడు మేము గొడవ పడిన తర్వాత మొత్తం ఫ్రీ చేశారు.